నా జాబ్ కూర్చో ముట్టి చేరు ఇక్కడ చేరా ప్రసాద్ ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి మరి పెనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో ఒక దేవుడు మాదిరి గూడు కట్టుకొని తెలుగు ప్రజల చేత ఒక దేవుడు మాదిరి కొలవబడుతున్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఆరోగ్య విషయంలో కానివ్వండి, పేద ప్రజల పిల్లల యొక్క చదువుల విషయంలో కానివ్వండి, రైతాంగం యొక్క సమస్యల విషయంలో కానివ్వండి, మహిళల యొక్క సమస్యల విషయంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి పథకాలన్నీ కూడా మహిళలకైతే సున్నా వడ్డీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయేటివి. మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నాడో ఆయన కలలను సాకారం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా చేసిన విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా మరి రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకు వేసి మరి కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి మార్గాన్ని మాకు చూపించిపోయాడు. ఆ మార్గంలో నడుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆయన ఆశయ సిద్ధి కోసం మేమంతా కూడా పనిచేస్తాం. మరి పెనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ, మరి పేద ప్రజలకు అండగా ఉంటూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉంటూ రాజన్న ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం.